ఆయన శరీరమైన సంఘములో కూడా దేవుని మహిమ నింపబడాలి. ఆయన రక్తం ద్వారా కడగబడిన కుటుంబాల్లో కూడా దేవుని మహిమ నింపబడాలి. ఆయన రక్తం ద్వారా కడగబడిన వ్యక్తుల్లో కూడా, విశ్వాసుల్లో కూడా దేవుని మహిమ నింపబడాలి. విచిత్రం ఏంటంటే ఆ మహిమ మనలో నింపబడట్లేదు. మరి ఏం చేయాలా? దాని కొరకై హగ్గై మనకు దైవవర్తమానాన్ని తీసుకుని వచ్చినాడు. కనుక ఇక్కడ రాయాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇఫ్ యూ నెగ్లెక్ట్ ద గాడ్స్ హౌస్, గాడ్ విల్ నెగ్లెక్ట్ యువర్ హౌస్. ఇఫ్ యూ కన్స్ట్రక్ట్ ద గాడ్స్ హౌస్, గాడ్ విల్ కన్స్ట్రక్ట్ యువర్ హౌస్. మనం దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెడితే దేవుడు మన ఇంటిని కూడా నిర్లక్ష్య పెడతాడు. మనము దేవుణ్ణి పట్టించుకోకుండా ఉంటే దేవుడు మన విషయం కూడా బహుశా అలాగే ఉంటాడేమో అన్నట్లుగా కరువు వచ్చింది, ఖడ్గం వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయి, క్షామం వచ్చింది. వారి ఆదాయం అంతా సద్వినియోగపరచబడకుండా అన్యాక్రాంతమైనట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇది మన దయనీయమైన స్థితి కూడా అదే కదా. కొన్నిసార్లు మనం సమయం చక్కగా వాడుకోవాలనుకుంటాం, వాడుకోలేకపోతాం. ఎంత బాగా ఆలోచిస్తామంటే, మందిరం పోతే మీటింగ్కి వెళ్తే టైం వేస్ట్ అవుతుంది, చదువుకుందాం, పని చేస్తాం, డబ్బులు వస్తాయి, లేదా పాస్ అవుతామని అనుకుంటాం. ఆ తర్వాత ఆ రోజు చదివిన దాంట్లో నాకు తెలిసి ఒక్క ప్రశ్న కూడా రాదు పరీక్షలో. ఇది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను కూడా పరీక్షలు రాసి ఇటు దాకా వచ్చిన, పిహెచ్డి దాకా పరీక్షలు రాసిన. కానీ నేను ఆ పొరపాట్లు చేయలేదు. రేపు పరీక్ష అంటే, సోమవారం పరీక్ష అంటే ఆదివారం రాత్రి మీటింగ్ కూడా వెళ్ళా. ప్రభువు నా బలహీనమైన విశ్వాసాన్ని కరుణించినాడు. ఏం చదువుకున్నామో అదే క్వశ్చన్ పేపర్లో వచ్చింది, ఏం రాసినామో అదే దేవుడు ఆశీర్వదించినాడు. కనుక దేవుని యొక్క మందిరాన్ని గురించి మనకు పట్టింపు ఉంటే ప్రభు మనల్ని కూడా పట్టించుకుంటాడు. ఈ దినాల్లో మనం వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా కట్టబడకుండా ఉండటానికి కారణం ఏంటంటే, వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్స్ హౌస్. దేవుని ఇంటి నిర్మాణము గురించి మనం పట్టించుకోవడం లేదు. కట్టడం అంటే భౌతికమైన కట్టడం కాదు. భౌతికమైన కట్టడం కట్టేవాళ్ళు కడతా ఉంటారు, లీడర్స్. మనం ఆత్మ సంబంధమైన కట్టడముగా, అదృశ్యమైన కట్టడముగా కట్టబడాలని జ్ఞాపం చేయబడుతూ ఉన్నాం. అందుకే ఈ మందిర మహిమ కంటే కడమందిర మహిమ మిన్న. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరమే యెహోవా తేజస్సుతో నిండిన